అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ఏపీ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా లోకేష్కు మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా బర్త్డే విషెస్ తెలిపారు. ప్రియమైన లోకేష్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. తెలుగు ప్రజలకు సేవ చేయాలనే మీ నిర్విరామ కృషి, అభిరుచితో ఏపీ మరింత అభివృద్ధి సాధించేలా పాటుపడటం హర్షణీయం. మీరు చేసే అన్ని ప్రయత్నాలలో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ ఏడాది మీకు అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నాను అని చిరు ట్వీట్ చేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని ప్రముఖులపై జరుగుతున్న ఐటీ సోదాలపై దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించారు. సంక్రాంతికి వస్తున్న సక్సెస్ మీట్లో పాల్గొన్న ఆయన దీని గురించి మాట్లాడారు. మీ నిర్మాత దిల్ రాజు ఐటీ రైట్స్ బాధలో ఉంటే మీరు సక్సెస్ మీట్ చేసుకుంటున్నారని ఓ జర్నలిస్టు సరదాగా వేసిన ప్రశ్నకు అనిల్ సమాధానం ఇచ్చారు. సంక్రాంతికి వస్తున్నామనే టైటిల్ పెట్టాం కదా, అందుకే వాళ్ళు కూడా సంక్రాంతికి రావాలని ఫిక్స్ అయ్యారేమో. దిల్ రాజు బాధలో లేరు. ఆయన ఒక్కడిపైన రైట్స్ జరగడం లేదు. ఇండస్ట్రీలోని చాలా మందిపై ఐటీ రైట్స్ జరుగుతున్నాయి. ఇదంతా ఒక ప్రాసెస్లో భాగమే. ప్రతి 2-3 ఏళ్లకు ఒకసారి ఇలా జరుగుతూనే ఉంటాయి. ఇండస్ట్రీ బిజినెస్ వాళ్ళపై ఇలా జరగడం సర్వసాధారణం. నేను వచ్చినా రాకపోయినా ఈ సినిమా ప్రమోషన్ను ఆపొద్దు. ఈ విజయాన్ని మీరు ప్రేక్షకులతో పంచుకోండి అని దిల్ రాజు మాతో చెప్పారు. అందుకే ఈ సినిమా విజయాన్ని పంచుకోవడానికి మీ ముందుకు వచ్చామని చెప్పారు. సుకుమార్ ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. మీ ఇంట్లో కూడా జరిగే అవకాశం ఉందా అని అడిగిన ప్రశ్నకు, నేను సుకుమార్ ఇంటి పక్కన లేను, ఫిబ్రవరిలో వాళ్ళ ఇంటి పక్కకు షిఫ్ట్ అవుతాను. ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి మా ఇంటికి కూడా వస్తారేమో అని సరదాగా చెప్పారు. వెంకటేష్ బాబు కరెక్ట్గా ఇందాక అనిల్ రావు చెప్పినట్టుగా 25 సంవత్సరాలు కరెక్ట్గా 25 years బ్యాక్ కలిసి ఉందరా సినిమా January 14th రిలీజ్ అయింది. అప్పుడు అంతకుముందున్న హీరోలందరి రికార్డ్స్ని బద్దలు కొట్టేశారు మీరు. మళ్ళీ అగైన్ ఇప్పుడు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? కరెక్ట్ January 14th అనేది అంటే మళ్ళీ 25 years తర్వాత మీరు అదే డేట్కి రిలీజ్ చేసి సినిమా బాగా ఆడుతుంది. అది చాలా మన వెరీ వెరీ హ్యాపీ. ఐ మీన్ వెన్ ఇట్ రీచెస్ టు దట్ లెవెల్ ఇట్స్ ఆల్వేస్ వెరీ గుడ్ బికాస్ ఇట్ అగైన్ షోస్ దట్ ఎనీ టైమ్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో ఇండస్ట్రీకి కూడా మంచిది. యూనో ఒక బడ్జెట్లో తీసిన సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యేందుకు దట్ ఈస్ అ రియల్ గుడ్ థింగ్ ఫర్ లాట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అండ్ distributors, exhibitors, and ముందు ప్రేక్షకులకు కూడా యూనో when they receive the film in such a big way, I'm really very happy. ఈ మధ్యన ఏ ప్రెస్ మీట్ ఏం జరిగినా పెద్ద హీరోలు ప్రెస్ మీట్ కానీ ఇది కానీ రాకుండా ఓన్లీ ప్రీ రిలీజ్ కొంతమంది మాత్రం ప్రీ రిలీజ్కి వస్తారు, కొంతమంది అది కూడా రావట్లే, అది కూడా జరగకుండా జరుగుతుంది. కానీ మీరు మాత్రం ఇప్పటి తరానికి ఏంటి అప్పటి తరానికి ఏంటి వాళ్ళకి ఇన్స్పైరింగ్గా ప్రతి ఫంక్షన్ ప్రమోషన్ పరంగా ఎంత వాడుకోవాలి అంత వాడేసుకున్నాడు అనిల్ రావుపూడి, దాంట్లో నో డౌట్. దానికి మీకు వచ్చిన మీ తోటి హీరోలు కానీ మిగతా వాళ్ళ దగ్గర నుంచి కానీ మీకు వచ్చిన అప్లాజ్ ఏంటి? ఇదే మీ ప్రమోషన్స్, మీ సహకారం మీ మీరు మిగతా డైరెక్టర్లు అందరికీ కూడా మీ ఫర్దర్ సినిమాలో ఉంటుందా అంటే? తప్పకుండా ఉంటుంది. బాగా డిజైన్ చేస్తే బాగుంటుంది. అండ్ ఈ సినిమాకి బాగా కుదిరింది బికాస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిలిం, ద వర్కింగ్ స్టైల్. సో వీ హ్యాడ్ లాట్ ఆఫ్ మెటీరియల్ తెలియకుండా ఎఫర్ట్లెస్గా వస్తూ ఉండింది. సో కొన్ని సినిమాలకు అలా కుదిరినప్పుడు మనం వీ షుడ్ గో విత్ ద ఫ్లో, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా. సో చూద్దాం. సినిమా ప్రతి సినిమా మ్యూజికల్ సక్సెస్. కలియుగ పాండవుల దగ్గర నుంచి అన్ని స్టోరీ పరంగా కాకుండా మ్యూజికల్ కూడా బాగా సక్సెస్ అయింది. అయితే ఎస్పెషల్లీ రమణ గోకుల వచ్చినప్పుడు మీరు ఇంకో డిఫరెంట్ చేంజ్గా బ్లాక్ బస్టర్స్ కొట్టేశారు అప్పుడు కూడా. సో అతను పాడుతున్నప్పుడు మీ ఫీలింగ్, అలాగే మీరు పాడుతున్నప్పుడు ఆ రెండింటి గురించి ఏం చెప్తారు? ఐ వాజ్ రియలీ హ్యాపీ. రమణ మళ్ళీ వచ్చాము. ఐ మీన్ ఆఫ్టర్ 18 years ఈ కేమ్ బ్యాక్ అండ్ గేవ్ అ సూపర్ హిట్ సాంగ్. అండ్ నేను కూడా పాడటం నాకు కూడా బాగా సరదాగా ఉంది ఈ సినిమాలో. ఈ ట్యూన్ వినగానే వీ హ్యాడ్ అ బ్లాక్ బస్టర్ ట్యూన్. అండ్ అది చాలా ఎఫర్ట్లెస్గా వచ్చి ఒక రోజు జస్ట్ క్యాజువల్ అడిగాను పాడతాన్ని. ఆ పాడే టైంలోనే క్యాజువల్ మేము అనుకున్నాను అనిల్ నేను పాడతా. ఓ ఇదో టక్కన వచ్చేసింది ఐడియా, పాడతా ప్లీజ్, నేను పాడతా. బెస్ట్ నాకు నచ్చింది ఏంటంటే అనిల్ రే బిమ్స్ అనిల్ గారు హాయ్, బీమ్స్ గారు హాయ్. ఇప్పుడు రెగ్యులర్గా ప్రతి హీరో కూడా పాన్ ఇండియా సినిమాకి వెళ్ళాలని, పాన్ ఇండియా సినిమా చేయాలని, ఆ రికార్డ్స్ కొట్టాలని ఆ ఇదిలో ఉన్నప్పుడు ఇప్పుడు తెలుగులో ఇప్పటికి మీరు ఇప్పుడు పోస్టర్లో వేసిన ప్రకారం 230. అయితే ఇదే సినిమా పాన్ ఇండియా అయితే 2300 కోట్లు కలెక్ట్ చేసేది కదా. ఇది మీకు ఎప్పుడైనా సినిమా రిలీజ్ అయిన తర్వాత అది మన పాన్ ఇండియా రిలీజ్ చేస్తే బాగుంటుంది అనే భావన మీకు ఎప్పుడైనా కలిగిందా? లేదు, వచ్చినప్పుడు వెయిట్ చేద్దాం. ఇప్పుడు వచ్చింది అది చెప్పాను, వచ్చింది తీసుకోమ్మా, వచ్చింది తీసుకో, ఇచ్చాడు తీసుకో.
అడగలేదు అడగలేదు, నేను ఎప్పుడు ఏది అడగను, బట్ వచ్చింది మాత్రం హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాను. వెన్ ఐ ప్రే ఆల్సో ఐఎమ్ లైక్ దట్, ఐ డోంట్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్ బట్ ఐ టేక్ వాట్ ఎవర్ ఈ గివ్స్. ఇది చాలా బోనస్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ వీ న్యూ వీఆర్ గోయింగ్ టు కమ్ విత్ అ వెరీ గుడ్ ఫిలిం, హిట్ ఫిలిం. బట్ వెన్ ఇట్ బికమ్స్ లైక్ దిస్ వీ హ్యావ్ టు ఫీల్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి బికాస్ మీ అందరి ఎనర్జీయే, లాస్ట్ టైం చెప్పాను, ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద పాజిటివ్ ఎనర్జీ ఫ్రమ్ ఎవ్రీబడి. అట్ ఇలాంటి సినిమా రావాలి, లిటిల్ లైట్ హార్టెడ్ ఫిలిం, అందరు థియేటర్స్కి వెళ్ళాలి. నిజంగానే అందరూ కోరుకున్నారు, ఇవాళ థియేటర్స్కి వెళ్తున్నారు. ఇది ఇంత బ్లాక్ బస్టర్ చేశారు. అనిల్, మామూలుగా ఒక సక్సెస్, ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వాలని ప్రతి తపంతోటి వస్తారు ఇండస్ట్రీకి. ఒక సక్సెస్ ఇస్తేనే వాళ్ళు చాలు అనుకుంటారు. అలాంటిది హ్యాట్రిక్ కొడతాను మళ్ళీ ఇంకా ఏమిగా ఉంటుంది. అలాగే మీకు మొదటి హ్యాట్రిక్, డబుల్ హ్యాట్రిక్, ఇప్పుడు ట్రిపుల్ హ్యాట్రిక్ ఇంకో సినిమా చేస్తే, ఇప్పుడు 8 సినిమాలు ఇంకో సినిమా చేస్తే ట్రిపుల్ హ్యాట్రిక్ ఎవరితో కొట్టబోతున్నారు, ఎప్పుడు కొడతారు? సో అది ఇంకా డిస్కషన్ స్టేజ్లోనే ఉంది. సో మీడియా మిత్రులు కూడా అందరికీ కూడా తెలుసు. అండ్ అది నేను కొద్దిగా అఫీషియల్గా ఇంకొక 1 or 2 weeks 3 weeks తర్వాత అన్నీ ప్రాపర్గా చేసి అనౌన్స్ చేస్తాం. సో నంబర్ 9 అనేది డెఫినెట్గా 9th ఫిల్మ్ అవుతుంది. నాకు షూర్గా అది త్వరలో అనౌన్స్ చేస్తాం. మనం కోరుకుంటే వచ్చేస్తుంది. సో మనం అందరూ కోరుకుంటాం సో అది వెంకటేష్ గారు ట్రిపుల్ హ్యాట్రిక్ వస్తుందని. వివాదాస్పద దర్శకుడిగా పేరు పొందిన రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్ తగిలింది. 6 ఏళ్ల కిందటి కేసులో ముంబైలోని అంధేరి మెజిస్ట్రేట్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆయన్ని దోషిగా తెలుస్తూ 3 నెలల జైలు శిక్ష విధించింది. 2018లో రామ్ గోపాల్ వర్మపై చెక్ బౌన్స్ కేసు నమోదైంది. మహేష్ చంద్ర మిశ్రా అనే వ్యక్తి శ్రీ అనే కంపెనీ పేరుతో వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ జరుగుతుండగా వర్మ ఒక్కసారి కూడా కోర్టుకు హాజరు కావడం లేదు. దీంతో ఆగ్రహించిన కోర్టు వర్మపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. రాబోయే 3 నెలల్లో ఫిర్యాదుదారుడికి 3,72,000 నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. లేదంటే 3 నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని మ్యాజిస్ట్రేట్ తీర్పు వెల్లడించింది. బాలీవుడ్ సైఫ్ అలీ ఖాన్ ప్రాణాలను కాపాడిన ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రానాకు పంజాబీ గాయకుడు మిఖా సింగ్ లక్ష రివార్డు ప్రకటించారు. జనవరి 16న తన బాంద్రా ఇంటిలో దాడికి గురైన తర్వాత తీవ్ర గాయాలతో రక్తమోడుతున్న సైఫ్ను రానా తన ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పంజాబీ గాయకుడు తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఆటో డ్రైవర్ను ప్రశంసిస్తూ ఒక పోస్టు పెట్టారు. అతనికి లక్ష బహుమతిని ప్రకటించారు. భారత్కు ఇష్టమైన సూపర్ స్టార్ను కాపాడినందుకు అతను కనీసం 11 లక్షల రివార్డుకు అర్హుడని నేను గట్టిగా నమ్ముతున్నాను. అతని వీరోచిత చర్య నిజంగా అభినందనీయం. వీలైతే దయచేసి అతని సంప్రదింపు సమాచారాన్ని నాతో పంచుకోగలరు. నా తరపున అతనికి 1,00,000 బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాను అని మిఖా సింగ్ తన పోస్టులో రాసుకొచ్చారు. సైఫ్ తను డిశ్చార్జ్ అయ్యే ముందు ఆటో డ్రైవర్ను ఆసుపత్రిలో కలిశారు. రానాను కౌగిలించుకుని ధన్యవాదాలు తెలిపారు. సైఫ్ తల్లి షర్మిలా ఠాగూర్ కూడా రానాను ఆశీర్వదించారు. అలాగే అతనికి సైఫ్ 50,000 ఇచ్చినట్లు సమాచారం. ఇటీవల విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు టాలీవుడ్ యాక్టర్ వెంకటేష్. ఈ మూవీలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ఫీమేల్ లీడ్ రోల్స్లో నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న గ్రాండ్గా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల మార్కు దాటిపోయింది. కాగా సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్తో ఫుల్ బిజీగా గడిపిన వెంకటేష్ బ్రేక్ తీసుకున్నాడన్న వార్త ఒకటి బయటకొచ్చింది. వెంకీ ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ నుంచి విరామం తీసుకున్నాడని, ప్రస్తుతం స్కాట్లాండ్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన కూర్గ్లో ఉన్నాడని ఫిలిం నగర్ సర్కిల్లో సమాచారం. కూర్గ్లోని చల్లని వాతావరణాన్ని, అందమైన ప్రకృతి రమణీయమైన ప్రదేశాలను ఎంజాయ్ చేస్తున్నాడట వెంకీ. త్వరలో కూర్గ్ వెకేషన్ పూర్తి చేసుకుని హైదరాబాద్కు తిరిగి రానున్న వెంకీ ఆ తర్వాత తన నెక్స్ట్ వెంచర్పై ఫోకస్ పెట్టబోతున్నాడని ఇన్సైడ్ టాక్. టాలీవుడ్ యాక్టర్ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 షూట్తో బిజీగా ఉన్నాడని తెలిసిందే. బోయపాటి శ్రీను డైరెక్షన్లో అఖండకు సీక్వెల్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ మరోసారి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడని తెలిసిందే. ఈ సినిమాను 2025 సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా డాకు మహారాజ్ సక్సెస్ ఈవెంట్లో ఎస్ థమన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. డాకు మహారాజ్ తీసుకొచ్చి ఇక్కడ ఆపింది. అఖండ 2 ఏం చేస్తుందో నాకు తెలుస్తుంది. అసలు మామూలుగా ఉండదు. మీరు ముందుగా ప్రిపేర్ అవ్వండి, అయిపోండి. బోయపాటి మామూలు కసిగా లేడు. ఇంటర్వెల్కే మొత్తం డబ్బు ఇచ్చేయవచ్చు. సెకండ్ హాఫ్ మనకు అదనపు వినోదం అన్నమాట. ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నాం. ఆ సినిమాకి ఎలా చేయాలని ఇప్పటి నుంచే చదువుకుంటున్నామంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతూ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.
కోలీవుడ్ స్టార్ యాక్టర్ చియాన్ విక్రమ్ కాంపో నుంచి వస్తున్న ప్రాజెక్టులో ఒకటి వీరధీర సూరన్. చిత్తా ఫేమ్ ఎస్యు అరుణ్ కుమార్ దర్శకత్వంలో చియాన్ 62 ప్రాజెక్టుగా తెరకెక్కుతోంది. అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న విడుదల అప్డేట్ రానే వచ్చింది. ఫైనల్గా బాలీవుడ్ స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్తో పోటీ పడేందుకు రెడీ అయ్యాడు విక్రమ్. మన ఖాళీ మార్చి 27న మమ్మల్ని థియేటర్లో కలిసేందుకు వస్తున్నాడు. డేట్ను గుర్తుపెట్టుకోండి. చియాన్ ఎపిక్ యాక్షన్ థ్రిల్లర్ చూసేందుకు రెడీగా ఉండండి అంటూ మేకర్స్ కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్లో సల్లుభాయ్ టైటిల్ రోల్ పోషిస్తున్న సికిందర్ మార్చి 28న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మరి విక్రమ్ సల్మాన్ ఖాన్ సినిమాల మధ్య బాక్సాఫీస్ పోరు ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్లో మూవీ డైరెక్టర్ ఓం రమేష్ కృష్ణ అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మియాపూర్లోని ఫ్రెండ్స్ కాలనీలో నివాసం ఉంటున్న రమేష్ కృష్ణ ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు రమేష్ కృష్ణ కోసం వెతికారు. ఎక్కడా కూడా ఆచూకీ లభించకపోవడంతో తన భర్త కనిపించడం లేదంటూ రమేష్ కృష్ణ భార్య శ్రీదేవి మియాపూర్ పోలీస్ స్టేషన్లో 2 రోజుల క్రితం ఫిర్యాదు చేసింది. తన భర్త ఈ నెల 4న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని ఫిర్యాదులో పేర్కొంది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా ఇండస్ట్రీలో రమేష్ కృష్ణతో పనిచేసిన వారిని, స్నేహితులను విచారిస్తున్నారు. రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహిస్తున్న సినిమా కాంతారా చాప్టర్ 1. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ దశలోనే ఈ సినిమా ఎన్నో వివాదాలను సృష్టించింది. తాజాగా చిత్ర బృందంపై అటవీ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు వినిపించాయి. షూటింగ్ సమయంలో అడవిని తగలబెట్టారని, చాలా నష్టం జరుగుతుందని అక్కడి స్థానికులు ఆరోపించారు. ఈ కేసులో టీంకి క్లీన్ చిట్ లభించింది. దీంతో చిత్ర బృందం కాస్త ఊరట పొందింది. హసన్ జిల్లా సకలేష్పూర్ తాలూకాలోని హేరూర్ గ్రామ సమీపంలోని గవిగుడ్డ ప్రాంతంలోని డీమ్డ్ ఫారెస్ట్ ఆవుల భూమిలో షూటింగ్ చేయడానికి కాంతారా బృందం అనుమతి పొందింది. ఈ బృందం అక్రమంగా చెట్టును నరికివేయడం, పేలుడు పదార్థాలు ఉపయోగించడం లాంటివి చేసి నిబంధనలను ఉల్లంఘించిందని కొందరు స్థానికులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన అటవీ అధికారుల బృందం నిబంధనల ఉల్లంఘన జరగలేదని క్లీన్ చిట్ ఇచ్చింది. బాలీవుడ్ టాలీవుడ్ అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తుంది హీరోయిన్ జాన్వీ కపూర్. తారకతో దేవరాటు, రామ్ చరణ్తో RC-16 సినిమాలు చేస్తుంది. తాజాగా బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్ షోలో పాల్గొన్న జాన్వీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తిరుపతిలో పెళ్లి చేసుకోవాలనేది తన కోరిక అని చెప్పింది. భర్త, 3 పిల్లలతో తిరుమలలో హాయిగా గడపాలని ఉందని తెలిపింది. ప్రతిరోజు అరటి ఆకులో అన్నం తింటూ గోవిందా గోవిందా అని స్మరించుకోవాలని ఉందని చెప్పింది. అలాగే మణిరత్నం సినిమాల సంగీతం వింటూ కూర్చోవాలని ఉందని తెలిపింది. జాన్వీకి తిరుమల వెంకటేశ్వర స్వామిపై అమితమైన భక్తి ఉందనే విషయం తెలిసింది. తనకు సమయం దొరికినప్పుడల్లా తిరుమల దర్శనానికి వస్తూ ఉంటుంది. బాలీవుడ్లో సెలబ్రిటీలకు గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఇప్పటికే సల్మాన్ ఖాన్ను చంపేందుకు ఓ ముఠా ప్రయత్నిస్తుంది. అలాగే రీసెంట్గా సైఫ్ అలీ ఖాన్పై ఓ దుండగుడు కత్తితో దాడి చేయడంతో ఒక్కసారిగా బాలీవుడ్ ఉలిక్కిపడింది. ఇక ఇప్పుడు మరికొంతమంది సెలబ్రిటీలకు చంపుతామని బెదిరింపు కాల్స్, మెయిల్స్ రావడంతో ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు. బాలీవుడ్ సెలబ్రిటీస్కు డెత్ థ్రెట్, చంపేస్తామంటూ పాకిస్తాన్ నుంచి కాల్స్ వచ్చినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ సెలబ్రిటీలు కపిల్ శర్మ, రాజ్పాల్ యాదవ్, సుగంధ మిశ్రా, రెమో డిసౌజాకు బెదిరింపులు వచ్చాయని తెలుస్తోంది. తమకు ఈమెయిల్స్ వచ్చాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు సెలబ్రిటీలు. ముంబై అంబోలి పిఎస్లో కేసు నమోదు చేశారు. 8 గంటల్లో రిప్లై ఇవ్వకుంటే చంపేస్తామంటూ బెదిరింపు మెయిల్స్ వచ్చాయని సెలబ్రిటీలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది ఫియర్. వేదిక హీరోయిన్గా నటించిన ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 14న థియేటర్స్లో రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఫియర్ సినిమాను ప్రైమ్ వీడియోలో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఫియర్ సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్పై ప్రొడ్యూసర్స్ డాక్టర్ వంకీ పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మించారు. సుజాతారెడ్డి కో ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. దర్శకురాలు డాక్టర్ హరిత గోగినేని ఫియర్ మూవీని రూపొందించారు. అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్లో కనిపించారు. ఫియర్ సినిమా విడుదలకు ముందే వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్స్లో 70కి పైగా అవార్డులను గెలుచుకుని కొత్త రికార్డు క్రియేట్ చేస్తుంది. వయసు అనేది ఇండస్ట్రీలో ఒక సమస్య కాదని సీనియర్ నటి మనీషా కొయిరాలా అన్నారు. సీనియర్ నటీమణులు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. జీవించి ఉన్నంత వరకు సంతోషంగా, సంతృప్తిగా, ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటున్నట్లు తెలిపారు. ఇండస్ట్రీలోని సీనియర్ నటీమణులకు ముఖ్యమైన పాత్రలు ఇవ్వాలి. వృద్ధాప్యం అనేది వినోద పరిశ్రమలో ఒక సమస్య కాదు, కానీ ఇది పరిష్కరించాల్సిన సామాజిక సమస్య. ఎందుకంటే హీరోల వయసు గురించి ఎవరూ కామెంట్స్ చేయడం నేను వినలేదు. ఈ విషయంలో మహిళలనే ట్రోల్ చేస్తారెందుకు? సినిమాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఆమెకు తల్లి
సోదరి పాత్ర ఇద్దామని అంటారు. కానీ మహిళలు ఎలాంటి పాత్రలైనా చేయగలరు. యాక్షన్ పాత్రలైనా అలవోకగా చేయగలరు. గతంలో ఎంతోమంది సీనియర్ హీరోయిన్స్ దీన్ని నిరూపించారు. నేను కూడా ఎలాంటి పాత్రనైనా సవాలుగా తీసుకుని చేస్తాను. ఇప్పటికీ ఇంకా కొత్త పాత్రలు చేసి నన్ను నేను నిరూపించుకోవాలి అనుకుంటున్నా. ఆర్టిస్ట్గా ఎదగాలని కోరుకుంటున్నా. వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే. 50 దాటిన తర్వాత కూడా మనం ఒక అద్భుతమైన జీవితాన్ని గడపగలం. ఏజ్ అనేది సమస్య కాదని ప్రపంచానికి చూపాలి. రానున్న తరాలకు మార్గదర్శి కావాలి. నేను జీవించి ఉన్నంత వరకు సంతోషంగా, సంతృప్తిగా, ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటున్నా. ఇదే ఆశయంతో జీవిస్తున్నా అని చెప్పారు. నటి సమంత తన లాంగ్ ట్రిప్ వెకేషన్ ముగించుకుని ఇండియాకు తిరిగి వచ్చేస్తుంది. చెన్నై, ముంబైలో జరిగిన ఈవెంట్స్లో పాల్గొంది. చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీలో వరల్డ్ పికిల్ బాల్ లీగ్ కోసం చెన్నై సూపర్ ఛాంప్స్ జెర్సీని లాంచ్ చేస్తుంది. ఈవెంట్ ముగిసిన తర్వాత ముంబైకి పయనమైంది. మళ్ళీ చాలా కాలం తర్వాత తన కొత్త వెబ్ సిరీస్ రాకెట్ బ్రహ్మానంద్ వెబ్ సిరీస్ షూట్లో జాయిన్ అయింది. ఇప్పుడు ఈ అప్డేట్తో ఫుల్ ఖుషి అవుతున్నారు శామ్ అభిమానులు. విజయ్ దేవరకొండతో చివరిగా ఖుషి సినిమాలో నటించింది సమంత. ఈ సినిమా తర్వాత తెలుగులో మళ్ళీ కొత్త ప్రాజెక్టు ప్రకటించలేదు. బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ ముంబైలోని నివాసానికి చేరుకుని తన తండ్రి సైఫ్ అలీ ఖాన్ను పరామర్శించింది. దీనికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా నిందితుడు మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షహజాద్ అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. షహజాద్ను పోలీసులు ఇప్పటికే శనివారం అర్ధరాత్రి 2:50 థానేలోని హీరానంది ప్రాంతంలో అరెస్ట్ చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్రం స్కై ఫోర్స్. ఈ సినిమాతో వీర్ పహారియా బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తుండగా సందీప్ కేవ్లాని, అభిషేక్ కపూర్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ఈ సినిమాను రిపబ్లిక్ డే కానుకగా జనవరి 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. భారతదేశ మొదటి వైమానిక దాడి ఆధారంగా ఈ సినిమా రూపొందగా ఇందులో సారా అలీ ఖాన్, నిమ్రత్ కౌర్ కీలక పాత్రలు పోషించారు. జియో స్టూడియోస్, మడాక్ ఫిల్మ్స్ బ్యానర్లపై దినేష్ విజన్ ఈ సినిమాను నిర్మించారు. అయితే ఈ సినిమా విడుదలకు ముందే బంపర్ ఆఫర్ ప్రకటించింది చిత్ర బృందం. ఈ సినిమాకు బుక్ మై షోలో $250 విలువైన కూపన్ కోడ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. స్కై ఫోర్స్ 250 అనే కూపన్ కోడ్ని ఎంటర్ చేస్తే ఫ్రీగా సినిమా చూడవచ్చని తెలిపింది. ఈ ఆఫర్ విడుదల రోజైన 24 నుంచి రిపబ్లిక్ డే వరకు కొనసాగుతుందని తెలిపింది. ఈ ఆఫర్ను పొందడానికి యూజర్లు మొబైల్ నెంబర్తో లేదా ఈమెయిల్తో లాగిన్ అవ్వవలసి ఉంటుందని ప్రకటించింది. మాస్కా దాస్ విశ్వక్సేన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం లైలా. రామ్ నారాయణ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఆకాంక్ష శర్మ కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచార కార్యక్రమాల్లో ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ఇచ్చుకుందాం బేబీ లిరికల్ సాంగ్ను చిత్ర బృందం విడుదల చేసింది. లియోన్ జేమ్స్ అందించిన స్వరాలకు పూర్ణాచారి సాహిత్యం అందించారు. ఆదిత్య ఆర్కే, ఎంఎం మానసి ఆలపించారు. రొమాంటిక్ యాక్షన్ చిత్రంలో విశ్వక అబ్బాయిగా, అమ్మాయిగా 2 కోణాలున్న పాత్రలు కనువిందు చేయనున్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత అంటే చాలా మంది చాలా రోజుల తర్వాత సార్ 3 సినిమాలు ఇస్తే లాస్ట్ సంవత్సరం ఒక్క నిమిషం న్యూ ఇయర్ రాగానే వచ్చేసిన మళ్ళీ. నేను అడిగేది వినండి పూర్తిగా. హీరోలు చాలా మంది లేడీ గెటప్ తో, కమల్ హాసన్ గారి దగ్గర నుంచి చాలా మంది హీరోలు లేడీ గెటప్ తో చేశారు. కొన్ని సినిమాలు సాంగ్ లో కనిపించడం, ఎస్పెషల్లీ మేడం సినిమా రాజేంద్ర ప్రసాద్ గారు లుక్ సేమ్ మేడం లుక్ కనిపిస్తుంది. సో వాళ్ళని ఏదైనా మీరు ఆదర్శంగా తీసుకుని మీ కొంచెం ధైర్యం చూసి మీరు ఈ క్యారెక్టర్ ఒప్పుకుని చేశారా అంటే? ఆదర్శంగా తీసుకుంది అయితే వాళ్ళ ధైర్యాన్నే సార్. వాళ్ళు అంటే డెఫినెట్లీ చేసినందుకు అంటే వాళ్ళు డేర్ చేసిరు, మనం ఎందుకు చేయొద్దు అన్నది మెయిన్ ఇన్స్పైర్ అయింది వాళ్ళ డేరింగ్నెస్ నుండి. అండ్ రిఫరెన్స్లు అయితే ఏం లేవు సార్. నేను ఏ క్యారెక్టర్ చేయాలన్నా దానికి సంబంధించిన సినిమాలు చూడడం ఆపేస్తా. ఇప్పుడు పోలీస్ పాత్ర వేస్తున్నామని పోలీస్ సినిమాలు చూసి వస్తా. పోలీస్ పాత్ర వేస్తున్నా అంటే నేను ఇంకా పోలీస్ సంబంధించిన సినిమాలు చూడను నేను. ఎందుకంటే ఏదన్నా పొరపాటున రిపీట్ అవుద్దేమో, ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ అవుద్దేమో అని చెప్పి ఐ ట్రై టు వర్క్ ఆన్ మై ఓన్. వాడు జేబులో వాడు వాచ్ పెట్టుకునే విధానం దగ్గర నుండి, దువ్వుకునే దగ్గర నుండి, నడిచే దగ్గర నుండి ఐ ట్రై టు ఫైండ్ న్యూ క్యారెక్టర్ బై మై సెల్ఫ్. ఈ గెటప్ లుక్ చూడగానే కత్తిలా ఉన్నామని ఫస్ట్ చెప్పింది ఎవరు? మా అక్క సార్. వీడియో కాల్ మా అక్కతో వదిలేస్తే సార్, మా నాన్నకి వీడియో కాల్ చేస్తే మా నాన్న చాలాసేపు ఇట్లా సైలెంట్గా చూస్తున్నా. నేను కూడా చూస్తున్నా, ఆయన అట్లనే చూస్తున్నా, నేను కూడా చూస్తున్నా. డాడీ డాడీ అంటే సో ఆయన ఏమనుకుంటా అంటే నా ఫోన్ నుండి ఎవరో కాల్ చేసి ఇంకా నాకు ఫోన్ పాస్ చేస్తారేమో అనుకొని వెయిట్ చేస్తున్నాడు. గుర్తుపట్టలేదు చాలాసేపు. నన్ను కన్నా నా తండ్రి నన్ను గుర్తుపట్టలేదు. నేను కూడా చూస్తున్నా, గుర్తుపడతారా డాడీ డాడీ అనగానే షాక్. తర్వాత మెయిన్
ఆ కోడలు అనుకొని ఉంటాడు ఆయన. సావు గారు నిజంగా ఒక వరుస సక్సెస్లు వచ్చినా కానీ చేసిన చాలా తక్కువ సినిమాలు. ఇమీడియట్గా చిరంజీవి గారు మెగాస్టార్ సినిమా అంత త్వరగా చేస్తాను మీరు ఎప్పుడైనా ఊహించారా? అలాగే ఇప్పుడు ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టబోయే సినిమా మీ సినిమా వద్ది అనిల్ రావిపూడి కూడా. అంటే ఛాలెంజింగ్గా 2 టాస్క్లు ఉన్నాయి దీంట్లో. సో మీ బ్యానర్ ప్లస్ ఫస్ట్ టైం చేయటం చిరంజీవి గారితో ప్లస్ అనిల్ రావిపూడి ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టడం. సో దాని గురించి అంటే ఎలాంటి కథ? 2 అవుతాయి సార్. ఆ సినిమా ఇప్పుడు చెప్తున్నా బ్లాక్ బస్టర్ సినిమా, రాసి పెట్టుకోండి. విశ్వాక్ సక్సెస్ ఫెయిల్యూర్ ఎవరికి అతీతం కాదు. ఇందాక మీరు చెప్పారు షెడ్కి పంపించేశారు కదా, ఇందాక చెప్పారు కదా. సో మీరు దాని సక్సెస్ని ఎలా తీసుకుంటారు, ఫెయిల్యూర్స్ని ఎలా తీసుకుంటారంటే? ఏదైనా ఇంకో సినిమా చేయాలి కదా సార్. అది ఇది జరిగినా ఇంకో సినిమా చేయాల్సిందే. లేదు నేను దృఢంగా ఉన్నాను, బాధపడ్డాను, ఏదో చిన్న ప్రాసెస్ ఉంటుంది కదా, వారం రోజులు ఫీల్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ ఏంటమ్మా అని చెప్పి వచ్చి మన వాళ్ళ దగ్గర. గత పాలకులలాగా ఉత్త హామీలివ్వం, ఆచరణ అమలు చేస్తాం, మాటలు కాదు చేతులు అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు అన్నారు. మెదక్ జిల్లా నూతన ఫోటో వీడియోగ్రాఫర్స్ అధ్యక్షుల బాడీ ప్రమాణ స్వీకారం కార్యక్రమంకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. మెదక్ జిల్లా ఫోటో వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం, నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకరణ, శ్రీ సాయి బాలాజీ గార్డెన్ ఫోటో కెమెరాను సృష్టించిన డాకురే చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసిన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎస్కే హుసేన్, కంచి ఆనంద్, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, కోశాధికారి కూచన శ్రీధర్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు హుసేన్ చేత ప్రమాణ స్వీకారం నిర్వహించారు. రాష్ట్ర తెలంగాణ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సంఘం అధ్యక్షుడు ఎస్కే హుసేన్, రాష్ట్ర కోశాధికారి మాధవరెడ్డి, రాష్ట్ర ముఖ్య సలహాదారులు కేదారెడ్డి, రాష్ట్ర గౌరవ సలహాదారుడు బూసెట్టి శ్రీధర్ పాల్గొన్నారు. రాష్ట్ర కుటుంబ భరోసా ఇన్ఛార్జి నాగరాజు, అలాగే మెదక్ జిల్లా నుండి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర సహాయ కార్యదర్శి దాసరి శ్రీధర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దరిపల్లి సురేష్, నూతనంగా ఎన్నికైన ఫోటోగ్రాఫర్స్ నాయకులు పాల్గొన్నారు. మహేష్ బాబు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆంధ్ర హాస్పిటల్తో కలిసి వేలాది మంది పిల్లలకు హార్ట్ ఆపరేషన్కి సహాయం చేశారు. ఇప్పటివరకు ఏ ఇండియన్ స్టార్ చేయని విధంగా వేలాది మంది పిల్లల కోసం మహేష్ బాబు తన వంతు సహకారం అందించారు. కేవలం పిల్లల హార్ట్ ఆపరేషన్ విషయంలోనే కాకుండా తన పేరు మీద ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. తన తండ్రి కృష్ణ సొంత గ్రామం బుర్రిపాలెంలో పలుసార్లు హెల్త్ క్యాంపస్లను నిర్వహించారు. తాజాగా నమ్రత పుట్టినరోజు సందర్భంగా బుర్రిపాలెం గ్రామంలో అమ్మాయిలకు గర్భాశయ క్యాన్సర్ నుంచి రక్షణ కోసం టీకాలను వేయించారు. 6 నెలల తర్వాత 2వ డోస్ టీకాను వారికి ఇవ్వనున్నట్లు నమ్రత సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఈ మధ్యకాలంలో ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తున్న గర్భాశయ క్యాన్సర్ నుండి రక్షణకి టీకా ఇప్పించారు. గ్రామంలోని దాదాపు 70 మంది బాలికలకు హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వ్యాక్సిన్ ఇప్పించామని నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. దీని కారణంగా గర్భాశయ క్యాన్సర్ నుంచి ఆ బాలికలు రక్షింపబడతారని ఆమె పేర్కొన్నారు. మొదటి దశ వ్యాక్సిన్ తీసుకున్న వారికి 6 నెలల తర్వాత మరోసారి మహేష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో వ్యాక్సిన్ ఇవ్వబోతున్నట్లు నమ్రత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీం మెంబర్స్కి, నిపుణులందరికీ కృతజ్ఞతలంటూ నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాకుండా బుర్రిపాలెంలో జరిగిన హెల్త్ క్యాంప్కి సంబంధించిన ఫోటోలను నమ్రత షేర్ చేశారు. నమ్రత పోస్ట్కి అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. మహేష్ బాబు మరోసారి తన మంచితనాన్ని నిరూపించుకున్నారని అభిమానులు కామెంట్ చేశారు. ఇక ఈ వారం సంతోషం మ్యాగజైన్ కవర్ పేజీపై వెంకటేష్ పోస్టర్ ప్రచురించారు. 2వ పేజీలో తండేల్ పోస్టర్ ప్రచురించారు. 3వ పేజీలో లోకేష్ పుట్టినరోజున మెగాస్టార్ విషెస్, జూన్ నుంచి కల్కి 2, పెళ్లిపై జాన్వీ కామెంట్స్, RC16 అప్డేట్ ప్రచురించారు. ఇక 4వ పేజీలో అనంతపురంలో డాకు మహారాజ్ మూవీ ఈవెంట్ ఫుల్ కవరేజ్ ప్రచురించారు. 5వ పేజీలో భైరవం టీజర్ లాంచ్ గురించి ప్రచురించారు. 6వ పేజీలో సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ సెలబ్రేషన్స్, సుకుమార్ భార్య కంటతడి, కంగువా సౌండ్స్ గురించి దేవిశ్రీ ప్రసాద్ కామెంట్స్ ప్రచురించగా 7వ పేజీలో అనిల్ రావిపూడి 10 ఏళ్ల సినీ జర్నీ గురించి ప్రచురించారు. 8వ పేజీలో అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఇయర్స్ హరిహర వీరమలు గురించి ప్రచురించారు. 9వ పేజీలో షష్ఠిపూర్తి టీజర్ లాంచ్ చేసిన వార్త ప్రచురించారు. ఇక సెంటర్ స్ప్రెడ్ 10-11 పేజీలో మాధవీలతతో సురేష్ కొండేటి ఇంటర్వ్యూ ప్రచురించారు. 12వ పేజీలో నరేష్ కామెంట్స్, రజాకార్ సినిమాపై బండి సంజయ్ కామెంట్స్, ఫిబ్రవరి 15న సిద్ స్ట్రీమ్ కాన్సర్ట్ అభినయ కామెంట్స్ ప్రచురించారు. ఇక 13వ పేజీలో ఆపాత మధురం 2 బుక్ లాంచ్,
14వ పేజీలో కన్నప్ప పోస్టర్ లాంచ్, బెంగళూరు ప్రెస్ మీట్ కవరేజ్, తండ్రి గురించి బాలయ్య కామెంట్స్, మీనాక్షి చౌదరి కామెంట్స్ ప్రచురించారు. 15వ పేజీలో సురేష్ కొండేటి అభిమాని సినిమాకి మణిశర్మ ఆర్ఆర్ హత్య ప్రెస్ మీట్ వార్తలు ప్రచురించారు. 16వ పేజీలో రాజు శిరీష్ కాంబో అదుర్స్ అనే టాపిక్ ప్రచురించారు. 17వ పేజీలో గూడ రామకృష్ణ ఇంటర్వ్యూ, బ్రహ్మ ఆనందం టీజర్ లాంచ్ వార్తలు ప్రచురించారు. 18వ పేజీలో ఈ వారం రాశి ఫలాలతో పాటు బరోష్ ఓటీటీ వార్త, నాగశౌర్య కొత్త సినిమా వార్త ప్రచురించారు. 19వ పేజీలో షష్ఠిపూర్తి పోస్టర్ ప్రచురించగా 20వ పేజీలో భైరవం సినిమా పోస్టర్ ప్రచురించారు. ఇది ఈ వారం సంతోషం మ్యాగజైన్ విశేషాలు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్లో చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.